అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. అండ్ ఈ సినిమా గురించి కాస్త పక్కన పెడదాము. నేను మీ మేకింగ్ గురించి మాట్లాడతాను. మహాసముద్రం ఫస్ట్ షాట్ ఒక దారి, అది మలుపు ఉంటుంది. దాని మీద కెమెరా పెడితే సప్పని జీప్ అటు వచ్చి అంటే ఒక అలజల్లాగా వస్తుంది జీప్. నెక్స్ట్ షాట్ చూపిస్తే తుపాకీ సీట్లో హీరో దగ్గరికి దూరంగా పోతుంటుంది. యాక్చువల్గా సినిమా కథ అంతా ఆ 2 షాట్లే. జీవితాల్లో ఒక అలజడి వచ్చేసింది, అతను ఒక డెసిషన్ తీసుకోవాలి, ఫైట్ చేయాలా వద్దా. ఒక ఫిల్మ్ మేకరు, ఒక జెన్యూన్ ఫిల్మ్ మేకరు తీసే షార్ట్స్ అవి. సో వర్క్ చేయడం వేరు, ఇలాంటి వర్క్ చేయడం వేరు. ఎలా అబ్బింది ఈ వర్క్? నాకు యాక్చువల్లీ షాక్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే మహాసముద్రం గురించి ఎప్పుడు ఎవరో అడగరు సార్. మహాసముద్రం ఫ్లాప్ అయింది కదా మూవీ, అందుకని ఆ సినిమా గురించి పెద్ద ఎక్కడ డిస్కషన్ రాదు. యాక్చువల్లీ మహాసముద్రం నేను చాలా సింబాలిక్ షార్ట్స్ తీసానండి. మీరు ఇప్పుడు అడిగిన వాటిని సింబాలిక్ షార్ట్స్. అది యూనో అంటే సమ్ కనెక్టింగ్ ద స్టోరీ, అక్కడక్కడ హింట్లు ఇస్తూ ఉంటాం. అది ఆడియన్కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది నిజంగా సినిమా పెద్ద హిట్ అయి ఉంటే మీలాంటి వాళ్ళు చూసి అన్న కనెక్ట్ అయి ఉండేవారేమో. ఐ డోంట్ నో. నాకు అంటే యూనో అది నేను అన్ని సినిమాల్లో ఉంటాయి నాకు షార్ట్స్ అవి. డైరెక్టర్ తాలూకు ఇంటెలిజెన్స్ని కొంచెం ఒక్కొక్కసారి మనం ఎవ్రీథింగ్ ఆడియన్కి మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఎప్పుడు సింబాలిక్ షార్ట్స్లో అవి ఇవి వాడుతూ ఉంటాము. స్టోరీని ముందే హింట్ ఇస్తూ ఉంటాము. సో మెనీ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలా వచ్చిన థాట్లో నేను తీసుకున్న స్టార్టింగే మీరు అన్న టర్నింగ్లోని గన్ అలా సీట్లో కదులుతుంది వెళ్తుంది, అప్పుడు వాయిస్ ఓవర్ స్టార్ట్ అయ్యి సినిమాలోకి ఎంటర్ అవుతుంది. అది ఓపెన్ డ్రామా అని మహాసముద్రం. అంటే ఒక ట్రయాంగిల్ అని కూడా నేను అంటే ఒక వర్షిప్ స్టోరీ మహాసముద్రం. అమ్మాయి సైడ్ నుంచి చూస్తే, మహా సైడ్ నుంచి చూస్తే అది ఒక వర్షిప్ హీరోని. అది ఒక వన్ సైడ్ లవర్ కథ. నేను మంగళవారం కూడా సెంటర్ పాయింట్ వన్ సైడ్ లవరు. మీకు అర్థమవుతుంది. మాస్క్ మ్యాన్ స్టోరీ, అందరూ థ్రిల్లరు, సెక్స్ అడిక్ట్ అయిన అమ్మాయి, ఇవన్నీ అలంకారాలు. కానీ సెంటర్ పాయింట్ చూస్తే అది రవి అనే ఒక మాస్క్ మ్యాన్ ఉన్నాడు కదా, అతని లవ్ స్టోరీ మీరు చూస్తే ఒక ఆరాధన. అది సోల్ పాయింట్. సోల్ పాయింట్. అది చాలామంది తెలియదు. అది నేను ఎవ్రీథింగ్ చెప్పను, నేను అనుకున్నది ఏదో వెళ్తూ ఉంటాను. అది కానీ చాలామంది అడిగారు నన్ను, లవ్ స్టోరీ ఇది యాక్చువల్ అది ఇది అని. మహాసముద్రం అదే నేను చెప్తున్నా సింబాలిక్ సమ్ షార్ట్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను కదా, ఎవ్రీ షార్ట్కి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీని అక్కడక్కడ జరగబోయేదాన్ని ఇంట్లిస్తూ వెళ్ళొచ్చు. అది అందరూ చేయరు, తక్కువ మంది చేస్తాము. సో అదే నా క్వశ్చన్ కూడా, ఆ టచ్ అది చాలా అద్భుతమైన టచ్. అది ఒక డైరెక్టర్కి ఉండాల్సిన సెన్స్ కూడా అది. సో అది ఎలా అంటే మీకు బై డిఫాల్ట్ ఆ సెన్స్ ఉందా, లేకుంటే ప్రాక్టికల్గా ఆలోచించుకున్నప్పుడు ఆలోచిస్తాను. నా మైండ్ ప్రాసెస్ అది, నా థాట్ ప్రాసెస్. ఎక్కువ మందికి లేని సెన్స్ అది. అందుకని నేనేం చేయను. ఇప్పుడు నేను తీసానా నేను అజయ్ బాబు సినిమాలు యూనిక్గా ఉంటాయి. అంటే ఏమన్నా అంటే నాకు ఆల్ జానర్స్, ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా సో మెనీ ఉంటాయి, కానీ ఇది పక్క కమర్షియల్. ఇప్పుడు నేను ఎక్స్పెరిమెంట్లో 1-2 సినిమాలు చేశానని లైఫ్ లాంగ్ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటూ వెళ్ళలేను కదా. కానీ ఆల్ జానర్స్ టచ్ చేస్తా. ఖచ్చితంగా ప్రతి సినిమాలో నా సైన్ ఉంటుంది. నా సైన్ మీన్స్ ఆ చిన్న రగ్గడు, ఆ చిన్న రియలిస్టిక్ అప్రోచ్. ఇప్పుడు శ్రీనివాస్ మంగాపురం కూడా బ్రో మీకు లవ్ స్టోరీ, నేను కొత్త కథ నేను ఎక్కడా చెప్పను, కానీ ఎవ్రీ సీన్ చాలా కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ చాలా కొత్తగా ఉంటుంది, విజువల్లీ చాలా కొత్తగా ఉంది, క్యారెక్టర్స్ బిహేవియర్ కొత్తగా ఉంది. అంటే వాళ్ళిద్దరు పేరు చాలా మీరు ఎంజాయ్ చేస్తారు, అంటే ఇన్వాల్వ్ అయిపోతారు. ఇది అంటే ఫేక్నెస్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ మంగాపురం ఆర్టిఫిషియాలిటీ ఉండదు. ఆ చిన్న రియలిస్టిక్ స్పేస్లో ఉండి మీరు ఎక్కడో ఇది జరుగుతుందా అన్న సెన్స్కి వెళ్ళిపోతారు. అంత రియలిస్టిక్ లొకేషన్స్ కానివ్వండి, మేకింగ్ స్టైల్ కానివ్వండి, లవ్ సీన్స్లో చాలా బాగుంటాయి. నేను శ్రీనివాస్ మంగాపురం చాలా ఎక్సైట్ అవుతున్నాను నేను. కానీ సేమ్ టైం అట్ ద సేమ్ వెరీ కమర్షియల్ మూవీ. నేను ఒక ఇన్సిడెంట్ గురించి అడుగుతాను. యాక్చువల్గా నేను ఆ పర్టికులర్ సీన్లో లేను, నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్పింది. అది నిజమో కాదో మీరు క్లారిఫై ఇవ్వాలి. RX 100కి సంబంధించి షో పడింది, ప్రెస్ షో పడింది. అందరూ సైలెంట్గా సినిమా చూశారు, ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. సో మీరు మాత్రం సినిమా అయిపోయిన తర్వాత ఒక సైడ్కి నిలబడి ఉన్నారు. సో ప్రెస్కి సంబంధించిన
మీడియా పర్సన్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క అతను మాత్రం మీ దగ్గరికి వచ్చి అజయ్ గొప్ప సినిమా తీసావు, నిలబడుద్ది, టెన్షన్ పడమాకు అని చెప్పి వెళ్ళిపోతే ఆయనకి థ్యాంక్స్ చెప్పి బాధపడ్డారంట. మంచి సినిమా తీసినాక చెప్తే ఏమవుద్ది, చెడ్డ సినిమా అంటే నేను మరీ ఎక్కువ మాట్లాడుతుండొచ్చు, ఇలా జరగకపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి ఒక ఎక్స్ప్రెషన్ మీ నుంచి వచ్చింది. నాకు నిజమేనా ఇది? యా, అంటే అప్పుడు నేను బాధ అనేది అంటే ఏమైపోతుందంటే అంత కాదు, కానీ నేను ఆ రోజు వేరే సినిమా కూడా ఉంది. వేరే సినిమా కూడా ఉంటే మేమందరం కొత్త వాళ్ళం కదా, అసలు మాకు ఎవ్వరు ఇప్పుడు ఏదైనా సినిమాకి ఏదో ప్రొడ్యూసరు ఎక్కడో ఒకడో సీనియర్ ఉండి ఇట్లయినా ఉంటాయి. కానీ పెళ్లి చూపులు సురేష్ బాబు గారు ఉన్నారు, లేకపోతే అలా సంథింగ్ ప్రతి సినిమాకి అలా కాదు, కంప్లీట్ కొత్త హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసరు ఎంతమందిని కొత్త వాళ్ళని తీసుకొచ్చాను తెలుసా ఆ సినిమాకి. చాలా మంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్మరణ్, ఇప్పుడు రాజా బహదూర్ ఇవన్నిటికి అతనే. సో మెనీ పీపుల్, ఆర్టిస్టులు, లక్ష్మణ్ వాళ్ళు వీళ్ళు అందరూ కొత్త మొత్తం. సో అంటే యూనో అంటే ఏమైపోతుందంటే అప్పటికే మా సాంగ్స్ బ్లాక్ బస్టర్ కదా, ట్రైలర్ సూపర్ బ్లాక్ బస్టరు. వీళ్ళెవరు అనేది ఇండస్ట్రీ ఆ మీడియా సర్కిల్ కానీ ఇండస్ట్రీ సర్కిల్లో ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎవరు వీళ్ళు, ఏదో చేయబోతున్నారు వీళ్ళు అనేది ముందే తెలిసింది యూనో. కానీ అది అంత ఫాస్ట్గా తీసుకోలేరు ఇప్పుడు పీపుల్. అది జనాలకి అంటే మనిషి తాలూకు యూనో లక్షణమే అది. అమ్మ ఎవడెవడో వచ్చి ఇక్కడ కొట్టేయడం ఏంటి అన్న సెన్స్లో, కొట్టేయడం మీన్స్ అంటే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం ఏంటి అనే ఒక సెన్స్లో ఉంటుంది. అది ఇంకోటి ఏంటంటే ఆ క్షణానికి అది ఒక హార్డ్ హిట్టింగ్ లాగా కూడా ఉంటుంది అది. ప్లస్ సినిమా చూసిన తర్వాత అంటే అందరూ సీనియర్లు వాళ్ళు వీళ్ళు జర్నలిస్టులు, ఇంకా బయట వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఆ ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు, నేనెవరిని పిలవలే. అమ్మ మనకి టెన్షన్లో ఉన్నా నేను ఎవరిని, ఆ ప్రొడ్యూసర్లు హీరోలు మొత్తం వాళ్ళు అందరూ వచ్చారు, చాలామంది వచ్చారు. నేను యాక్చువల్లీ వెయ్యొద్దు అన్న షో అదే, అంటే నేను అనేది ప్రీమియర్స్ లేదు సరదాగా వేద్దాం మీడియాకి, మన మీడియా అని చెప్పి మీడియా పిలిస్తే మొత్తం బయట వాళ్ళందరూ వస్తారు. ప్రొడ్యూసర్ వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేస్లో ఒక మీడియా వాడేమో హర్ట్ అవుతాడు, ఒక జర్నలిస్ట్ పిలిచేమో పాప వాళ్ళు కూర్చోడానికి లేవు, అది ఇది కోపించుకుని వెళ్ళిపోతున్నా. నాకు ఏం తెలియదు నిజంగా, వెనకాల నుంచి చూస్తున్నా నా ఎదురుగుండానే ఒక జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ అలా కోపించుకుని వెళ్ళిపోతున్నాడు. ఇంకో 50 మంది దాకా నుంచొని చూస్తున్నారు, కొంతమంది కూర్చున్నారు. నాకు ఏం జరుగుతుందో తెలియట్లే. ఒక పక్కనేమో నేను ప్రీమియర్ వేసిన స్క్రీన్ బాగాలేదు, సౌండ్ సిస్టమ్ బాగాలేదు, అది నేను మిక్సింగ్లో చేయించుకున్నది ఏ సౌండ్ వినిపించట్లే. నా బాధ నాది నరకం అది. ఎందుకంటే నేను రైన్ ఎఫెక్ట్ ఉంటుంది RX100 లాస్ట్ 20 minutes 7 layers వేయించుకున్నాను నేను మిక్సింగ్లో. ఎక్కడ వినిపించట్లే, ఎక్కడో సౌండ్ వస్తున్నట్టుంది. స్క్రీన్ చూస్తే బొమ్మ అంతా కూడా డల్గా కనిపిస్తుంది. నిన్నటిదాకా చేయించుకునేది ఇదా వర్క్, నేను ఇది కాదు కదా. నువ్వు పక్కన నా బాధ నాది. నేను కిందకి వెళ్తున్నా, సిగరెట్ కాల్చుకుంటా వస్తున్నా, ఇంటర్వెల్ అయ్యింది, ఒకళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నాకు తర్వాత చెప్పాడు వెళ్ళిపోయాడు ఆ రోజు అజయ్, నేను వెళ్ళిపోయాను, నాకు నడుము నొప్పి వచ్చి వెళ్ళిపోయాడు చెప్పేసి. అలా జరుగుతుంది. సినిమా అంతా అయిపోయింది, ఎవరికళ్ళు వెళ్తున్నారు, మా టీము కొంతమంది బాగుంది అది ఇది అన్నారు, చాలామంది బాగోలేదు. ఇదేంటిది, ఏముంది సినిమాలో, ఫస్ట్ హాఫ్ అంతా ఏముంది, అవి సాంగ్స్ ఉన్నాయా, సీన్స్ ఉన్నాయా సినిమాలో అని అడిగాడు. 7 songs, RX100 ఇవన్నీ అడిగాడు. నాకు ఒక ప్రొడ్యూసర్ కొంతమంది పిలిచి మటుకు నువ్వు చాలా మంచి సినిమా తీసేవా అన్నాడు, బెల్లంకొండ సురేష్కి. అయిపోయింది లోపు మా ప్రొడ్యూసర్లు అందరూ షాకు. ఆఫీస్కి వెళ్ళిపోయాము అందరూ. సినిమా అవగానే నైట్ 12 రివ్యూలు పెట్టేశారు. 1 అని ఒకటి ఇచ్చాడు, 1 రేటింగ్. ఇందులో ఏముందని నాకు తెలుసు ఆ వెబ్సైట్లు ఏంటో. మార్నింగ్ 1 అదే తర్వాత రోజు 12 o'clock 11:30 కల్లా డిలీట్ చేశారు అవన్నీ రివ్యూలు. చాలా పెద్ద ఇవి మళ్ళీ అవి వెబ్సైట్స్. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మార్చేసి ఐ థింక్ నాకు తెలియదు అవన్నీ. నాకు అప్పుడు నిజంగా ఎప్పుడు నేను పట్టించుకోవడం కూడా కాదు, నేను ఎప్పుడు అలా రివ్యూ చదివింది కూడా లేదు అప్పటి వరకు. ఇప్పుడు నమ్ముతారా రివ్యూస్ని మీరు? అంటే నేను ఎప్పుడు నమ్మను. వై ఎందుకు నమ్మనంటే రివ్యూ అనేది అతని పర్స్పెక్టివ్, అతని పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకేనా? అంతేగాని అతనేమీ దేవుడు కాదు. మీరు ఇది చెయ్యండి, ఇది చూడండి రా అబ్బాయిలు, లేకపోతే ఇది వెళ్ళి చెయ్యండి రా అబ్బాయిలు అంటే వాళ్ళు చెప్పింది వెళ్ళి తల ఊపుకుంటూ వెళ్ళే ఆడియన్స్ అంటే చరాకు నాకు. నీకు తెలీదా? నువ్వు ట్రైలర్ చూస్తావుగా, ఎస్, నువ్వు సాంగ్స్ రిలీజ్ అవుతాయి చూస్తావుగా, నువ్వు గెస్ట్ చేయలేవా ఈ సినిమాకి వెళ్ళాలో లేదో, రివ్యూ చూసి వెళ్తావా? అంటే ఇప్పుడు వాడెవడో ఐడియా నువ్వు ఫాలో అవుతున్నావా? నీకంటూ ఒక ఐడియా ఉండదా? ఆడియన్ అంటున్నా నేను, రివ్యూ రైటర్ని అంటలే. డైరెక్ట్ క్వశ్చన్ ఆడియన్కే వేస్తున్నా. నీకు తెలీదా?
నీకు నిజంగా సినిమా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్తావుగా. యా వాడెవడో చెప్తే టైం బొక్క నువ్వు ఆగిపోతావా? ఎలా? అసలు వాడు చెప్పడానికి 100 కారణాలు ఉంటాయి. వాడు జెన్యున్గా చెప్తున్నాడా, ఫేక్ చెప్తున్నాడా, వాడు ఏమైనా ఆశించి చెప్తున్నాడా, లేకపోతే వాడు యూట్యూబ్ వ్యూస్ కోసం చెప్తున్నాడా, వాడి బిజినెస్, వాడు రెగ్యులర్ సినిమా పీపులా, లేకపోతే వాడు జాబ్ చేసుకుంటూ ఈ మధ్యన యూట్యూబ్ డబ్బుల కోసం ఎగిరెగిరి భుజాలు ఊపుకుంటూ చెప్తున్నారు. అవన్నీ ఎక్స్ట్రా మనీ యావకంగా అయిపోయింది. డబ్బులు సంపాదించడానికి అది ఒక మార్గం అయింది. అతను ఎవడో చెప్తే అతను స్లోగా సినిమా బాగోలేదు, సినిమా బాగుంది అంటే నువ్వు అతను చూడవు. రేపొద్దున అతను పక్క వాళ్ళని తిడుతూ, ఆ ఫిల్మ్ మేకర్స్ని తిడుతూ, వాళ్ళని ఎటకారిస్తూ, అప్పుడు తనకు రీచ్ అవుతుంది. అది నీకు తెలియట్లే. సో నేనేమంటానంటే సొంత అభిప్రాయంతో వెళ్ళండి అంటాను సినిమాకి. నిజంగా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా చూసి ఏంట్రా ఎలా ఉందిరా సినిమా అని కూడా కనుక్కుని వెళ్ళొచ్చు. కానీ చాలామంది రివ్యూ రైటర్లు నమ్మొద్దు. కొంతమంది జెన్యూన్గా ఉంటారు, సినిమాని అనాలిసిస్ చేస్తారు.